అందరికీ నా వందనాలండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటున్నారా? అందరికంటే ఎక్కువగా ప్రార్థన చేస్తాను, అందరికంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికే ప్రయత్నిస్తాను, అందరికంటే ఎక్కువగా దేవుని మీద ఆధారపడతాను. కానీ నా జీవితానికి ఎందుకు ఇలా జరుగుతుంది అనే కదా మీ ఆలోచన. నీ జీవితం తలక్రిందులుగా మారినప్పుడే నీ జీవితం ద్వారా భూమిని తలక్రిందులు చేసే కార్యాలు జరుగుతాయి. శిష్యులు యేస్తూ ఉన్నంత కాలం ఎవరి జీవితం గురించి ఎవరికి తెలియలేదు. ఆయన సిలువకు అప్పగించబడి అందరూ చెల్లాచెదురుగా అయినప్పుడే వారి ద్వారా దేవుని ప్రణాళిక వారికి అర్థమైంది. నీ జీవితం విలువ ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. ఎదురవుతున్న పోరాటాలు, తలక్రిందులయ్యే పరిస్థితి నీ జీవిత విలువను నీకు తెలియపరుస్తుంది. నీ ద్వారా బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆనాడు ఆది అపోస్తుల జీవితంలో దేవుడు చేసిన కార్యాలు నీ జీవితంలో చేయడం ఆయనకు అసాధ్యమా? సాధ్యమే. అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.